సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు ఉన్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం పొందూరు మండలంలోని ధర్మపురంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటించారు. 80% హామీలు అమలు చేశామంటున్న ఎమ్మెల్యే కూన రవికుమార్తో మా ప్రతినిధి షణ్ముఖ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆమదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు చెప్పండి. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయినటువంటి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చిట్ట చివరన ఉన్నటువంటి కార్యకర్త వరకు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇస్తామన్న సంక్షేమం ఏ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకా ఇవ్వవలసినవి ఎప్పుడు ఇస్తాం, ఏ వ్యవధిలో ఇస్తాం అనేది వాళ్ళకి వివరించి చెప్పడం, ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలి. మేమేమి దోపిడీలు చేసో భయపెట్టో బెదిరించే వ్యవస్థ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థను పెట్టి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అర్హతలు ఉన్న వాళ్ళకి రాకుండా చేయడం, పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం, ఒకవేళ వైసీపీ పార్టీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పెన్షన్లు తొలగించడం, సంక్షేమ పథకాలను తొలగించడం, ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశాం. మేము మొట్టమొదటిగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. మేము ఏ మహిళ కానీ ఏ ఇంటికి కానీ ఎవరు వెళ్ళలేదే, వాళ్ళ ఆధార్ కార్డులు అడగలేదే, వాళ్ళ రేషన్ కార్డులు అడగలేదే, వాళ్ళ ఫోన్ నెంబర్లు అడగలేదే, వాళ్ళ ఏలుముద్దలు అడగలేదే. కానీ ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి ఇళ్ళకి ఈరోజు మేము సబ్సిడీతో అంటే పూర్తి స్థాయిలో ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఈరోజు ఇంటింటికి వెళ్ళి అడిగాను నేను, ఏమ్మా వస్తున్నాయా చెప్పారు. మహిళలంతా కూడా మా డబ్బులు పడినాయండి. జగన్మోహన్ రెడ్డి ఆనాడు వాలంటీర్లను పెట్టి వైసీపీ కార్యకర్తలను పెట్టి ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ఇబ్బంది పడేటట్టుగా ఆ రోజు సృష్టించాడు, ఆ రోజు చేశాడు. ఈరోజు మేము అదేం చేయలేదు. ఏ ఒక్క మహిళనైనా మీరు అడగండి, నేను అదే అడిగా. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో 62 లక్షల మందికి ఏడాదికి 22,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో డబ్బులు చెల్లిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 64,48,000 మందికి 34,000 కోట్ల రూపాయలు 1 సంవత్సర కాలంలో ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందంతా 22,000 కోట్లు, మేమిచ్చిందంతా 34,000 కోట్లు. అంటే ఎంత అదనం? 12,000 కోట్ల రూపాయలు అదనం. ఇక మీరు 80% హామీలు నెరవేర్చామని చెప్పేసి చెప్తున్నారు. కానీ వైసీపీ విషయానికి వచ్చినట్టయితే వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు, ఇంకోవైపు యువత పోరు అంటున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అసలు వైసీపీ అంటేనే దొంగల పార్టీ, అదొక సైకోల పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఒక గజ్జి దొంగ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకుని 27 కేసులు ఉన్నటువంటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆర్థిక నేరగాడు. ఈ మాట నేను అలా సుప్రీంకోర్టు చెప్పింది. రేపు మరలా అనేక స్కాములు చేశాడు. మద్యం స్కామ్ 30,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డితో అనూహ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ జైలుకు పోయారు. రేపు జగన్మోహన్ రెడ్డి వంతే ఉంది. ఈ కలెక్షన్ చేసిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి, జగన్మోహన్ రెడ్డికి చేరాయి. అన్ని చేతులు అక్కడికే చూపిస్తున్నాయి. నాటు బండికి 1,600, ఎటు ఒక బండికి 3 నాటు బళ్ళు వేస్తే తప్ప ఒక ట్రాక్టర్ అవ్వదు. అంటే 5,000. అంటే దోపిడీదారుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసత్యవాది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి కాదు, జగన్ మోసాల రెడ్డి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చాడు. 134 హామీల్ని అమలు చేయలేనటువంటి అవినీతి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇది నేను కాదు చెప్పడంలా. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను మద్యపాన నిషేధం చేస్తా, మద్యం కనబడదు అన్నాడు. దారంపురంలో ఊరికి ఒక బెల్ట్ షాప్ ఉంది, అది కూడా ఫేక్ మద్యం అన్నాడు. చెప్పినట్టుగా ఫేక్ మద్యం మా వాడికి అలవాటు, నాకు అలవాటు లేక నేను చెప్పలేదు. అలానే ఎన్నికల ముందు చెప్పాడు, నేను ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తా, ఓపీఎస్ ఇస్తా. ఇచ్చాడా? ఇవన్నీ మోసాలు కాదా ఈ హామీలన్నీ? అసలు ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ను కూడా దాచుకున్నాడు, దోపిడీ చేశాడనంటే ఆ ముఖ్యమంత్రిని ఏమనాలి? క్రిమినల్ కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద. నేను దాచుకున్న డబ్బుని ఎవడైనా దొంగిలిస్తే, ఎవడైనా డైవర్ట్ చేస్తే అది నేరమా కాదా? మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి వాళ్ళ జీతాల నుంచి వచ్చిన డబ్బులు దాచుకున్నటువంటి డబ్బుల్ని
వాళ్ళని ఇవ్వకుండా వాటిని డైవర్ట్ చేస్తే వాటిని అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలా లేదా? ప్రజలందరూ సహకరిస్తే సౌకర్యవంతమైన రోడ్లు నిర్మిస్తా, ప్రతి ఇంటికి తాగడానికి నీరిస్తా, ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్డు డ్రైన్లు నిర్మాణం చేస్తా, ప్రతి ఒక్క ఇంటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కడికి నేను పార్టీ చూడను. అర్హత ఉంటే తప్పనిసరిగా ఏ పార్టీ వాడైనా సరే అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఇది మా పార్టీ విధానం. రాష్ట్ర ఆదాయం పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతాం. చూశారు కదా ఎమ్మెల్యే గారు, కూటమి నాయకత్వంలో 80% హామీలు నెరవేర్చాము, ఇంకా మిగతావి కూడా త్వరలోనే నెరవేరుస్తామని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, పొందూరు నుంచి.